శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా న మాతుః పరదేవత న హరే పరతస్త్రాతా నానృతాః తాత్పకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్భాగవత కథామృతములో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 43వ భాగానికి స్వాగతం. కర్దమ ప్రజాపతి దేవహూతుల కుమారుడైనటువంటి కపిలుడు తన తల్లికి తత్వాన్ని గురించి బోధించాడు, సాంఖ్యాన్ని గురించి కూడా బోధించాడు. బోధిస్తూ ఉంటే ఆమె అడుగుతుంది, నాయనా, ఏ విధమైనటువంటి భక్తితో నిన్ను సేవించినటువంటి కారణం చేత పునరావృత్తి రహితమైనటువంటి శ్రీ కైవల్యాన్ని చేరుకోవచ్చో తెలపవయ్యా అంటే ఆయన చెప్పాడు, నన్ను సేవించేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పరమ సాత్వికమైనటువంటి భావన చేత నన్ను సేవిస్తే వారు అతి త్వరగా నన్ను చేరుకుంటారు, వారు ఈ లోకంలో ఈ జన్మంలోనే మోక్షాన్ని పొందుతారు అని కపిలుడు దేవహూతితో చెప్పాడు. దానినే సాత్వికమైనటువంటి భక్తి అని అంటారు. వారు ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు, నిరంతరం భగవత్ సేవ చేస్తారు, చేసినటువంటి కర్మ ఫలితాన్నంతా కూడా నాకే సమర్పిస్తారు. ఆ కారణం చేత ఆ కర్మ ఫలితాన్నంతా కూడా నేను స్వీకరించినటువంటి వాడిని, వారికి సహస్రాధికమైనటువంటి ఫలితాన్ని నేను వారికి సమర్పిస్తూ ఉంటాను. ఎలాగంటే శాస్త్రంలో మనకు ఒక మాట చెప్తారు, ఏకస్తు కృష్ణాయ కృతః ప్రణామః శతాశ్వమేధావ భృదేన తుల్యః శతాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ అని చెప్పేసి శాస్త్రవచనం. అంటే ఒక్కమారు మనము శ్రీకృష్ణ పరమాత్మునికి భక్తి పురస్సరంగా నమస్కారం చేసినటువంటి కారణం చేత 100 అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఒక్క అశ్వమేధం చేయాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, చాలా సమయం పడుతుంది. 100 అశ్వమేధ యాగాలు చేయాలంటే వయసు కూడా సరిపోదు. మరి 100 అశ్వమేధ యాగములు చేసి ప్రతి పర్యాయము అశ్వమేధ యాగము చేసిన చివరిలో అవభృత స్నానము అనేటువంటిది చేస్తారు. ఆ స్నానం చేస్తే వాడు చేసుకున్నటువంటి పాపరాశంతా కూడా జన్మ జన్మలుగా వానికి అంతవరకు సంక్రమించుకొని వచ్చినటువంటి పాపరాశంతా కూడా ధ్వంసమై పటాపంచలైపోతుంది. ఏ విధంగా అయితే నిప్పు కణిక దూది బేలుపైన పడినప్పుడు ఆ దూది మొత్తము కూడా భస్మీపటలమైనట్లుగా వాడి పాపరాశంతా కూడా భస్మీపటలమైపోతుంది. భస్మీపటలమైపోతే వాడు పుణ్యాత్ముడు అవుతాడు. పుణ్యాత్ముడైనటువంటి వాడు పడిపోయిన తర్వాత పైలోకాలలో, ఊర్ధ్వలోకాల్లో సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తాడు. ఈ సుఖాలను వాడి యొక్క పుణ్య పరిపాకము చేత వాడు కట్టుకున్నటువంటి మూట, వాడు సంపాదించుకున్నటువంటి ఆ యొక్క పుణ్యమంతా కూడా క్షయమైపోయి తరిగిపోయి శూన్యమయ్యేంత వరకు స్వర్గ సుఖాలన్నీ కూడా అనుభవించి క్షయమైపోయిన తర్వాత తిరిగి వాడు మర్త్యలోకములో మానవుడుగా పుడతాడు. ఇది 100 అశ్వమేధ యాగములు చేయడం వల్ల కలిగినటువంటి ఫలితం. ఈ ఫలితం అనేది కేవలము ఒక్కసారి కృష్ణ పరమాత్మునికి నమస్కారం చేస్తే వస్తుంది. అందుకే మామూలుగా 100 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం వస్తుందయ్యా అంటే, ఒకసారి కృష్ణునికి మొక్కవయ్యా చాలు అంత ఫలితాన్ని నువ్వు పొందవచ్చు అని చెప్పేసి కలియుగంలో మనకు అతి సులభమైనటువంటి మార్గాన్ని పెద్దలు సూచించారు, భాగవతులు సూచించారు, పురాణవేత్తలు సూచించారు, ద్రష్టలు సూచించారు. మరి అశ్వమేధ యాగములు చేస్తే వాడు పుణ్య పరిపాకం చేత స్వర్గ సుఖాలన్నీ అనుభవించి, స్వర్గ సుఖాలు పుణ్య పరిపాకమంతా కూడా వాడు క్షయమయ్యేంత వరకు అక్కడనే ఉండి ఆ సుఖాలన్నీ కూడా
కోల్పోయిన తర్వాత, పుణ్యం క్షయమైన తర్వాత మానవుడుగా పుడతారు అని చెప్తున్నారు. ఇక్కడే మనం ఒక విషయాన్ని పట్టుకోవాలి. స్వర్గ సుఖాలన్నీ కూడా ఎంతవరకు అనుభవిస్తాడు? పుణ్యమంతా క్షయమయ్యే వరకు అనుభవిస్తాడు. తర్వాత శూన్యమైనాక భూమి మీద మానవుడుగా పుడతారు అని చెప్పేసి చెబుతున్నాం. అయితే కృష్ణునికి నమస్కారం చేస్తే కృష్ణ ప్రణామి న పునర్భవాయ, కృష్ణ పరమాత్మునికి నమస్కారం చేస్తే పుట్టవలసినటువంటి అగత్యమే లేనటువంటి లోకాలకు వెళ్ళవచ్చు. నిరంతరము కూడా కల్పాంతములో ప్రళయం సంభవించిన వాడు స్వర్గసుఖాలన్నీ అనుభవిస్తూ ఊర్ధ్వలోకాల్లోనే ఉంటూ భూమిపైన జరుగుతున్నటువంటి అనేక మార్పులనన్నింటినీ కూడా చక్కగా చూడగలుగుతాడు అని చెప్పేసి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంత గొప్పది భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి చేసేటువంటి నమస్కారం అని చెప్పేసి కపిలుడు దేవహూతితో చెప్తున్నాడు. అమ్మా, నన్ను సేవించాలనేటువంటి భావన మనసులో కలగడమే జన్మ జన్మములలో వాడు చేసుకున్నటువంటి పుణ్యము. అందులోనూ సాత్వికమైనటువంటి భక్తి చాలా గొప్పది అని చెప్పేసి చెప్పాడు. ఈ సాత్వికమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో ఆయన చక్కగా చెప్పాడు. నా భక్తుడైనటువంటి వాడు, నన్ను చేరుకోవాలి అనుకునేటువంటి వాడు, మోక్షము పైన ఆసక్తి ఉన్నటువంటి వాడు పరమ ధర్మమైనటువంటి వైష్ణవ ధర్మాన్ని పాటించాలి. ప్రతి నిత్యము సంధ్యావందనాది క్రియలు సక్రమంగా సమయానికి నెరవేర్చుకోవాలి. తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి, దేవతార్చన చేయాలి, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. దేవాలయాల్లో జరిగేటువంటి ఉత్సవాలకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మోక్షం పైన ఆసక్తి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. నా సేవ అక్కడ చేయాలి. నాకు జరిగేటువంటి ప్రతి ఉత్సవాన్ని కూడా పరమ సంతోషముతో వాడు దర్శనం చేయాలి, వీలైతే ఆ సేవలో కూడా పాల్గొనాలి అని చెప్పేసి చెప్తున్నాడు. చెబుతూ అక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడు. అమ్మా, ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నటువంటి కారణం చేత వాడి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కోరికలు నెరవేరేటువంటి సమయంలో వాడికి ఉన్నతమైనటువంటి విష్ణు స్థానము కలిగేటట్లుగా ఒక అధికార పీఠాన్ని కూడా, అధికార మార్గాన్ని కూడా నేను సూచిస్తాను. అధికారంలో వాడు ఉండేటట్లుగా చేస్తాను. ఎందుకంటే వాడు అధికార స్థానానికి వెళితే నాకు చేసేటువంటి క్రియలలో ఇంకా ఎక్కువగా వాడు క్రియలు చేసి నా పైన ఇంకా ఎక్కువ భక్తి చేత ఎక్కువ పూజలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని వాడికి కల్పిస్తాను. ఆ స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా వాడు సాత్వికుడు అయితే, వాడి భక్తి సాత్వికమైతే, వాడు చంచలము లేకుండా నిరంతరము మనస్సును నా యొక్క పాద పద్మములపైనే ఏకీకృతము చేసి నన్ను సేవ చేసుకుంటూ ఉన్నటువంటి కారణం చేత వాడి యొక్క స్థానం పదిలంగా ఉండేటట్లుగా చేసి వాడు ప్రక్కకు కిందికి పడిపోకుండా వాడిని నేను కాపాడుతాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సాత్విక భక్తి కాస్త రాజసిక భక్తిగాను తామస భక్తిగాను మారితే నేను ఈ యొక్క అధికార పీఠాన్ని నా స్వకష్టముతో సంపాదించాను, కేవలం నా శక్తి సామర్థ్యాల వల్లనే నేను యొక్క స్థానాన్ని సంపాదించుకున్నానని చెప్పేసి ఎవడైనా వీగాడా అక్కడి నుంచి వాడిని కింద పడేస్తాను. ఇంకా కింద పడినవాడు ఒక్కసారి లేయడమంటూ కుదరదు. ఎలాగంటే మనము ఒక నిచ్చెన పట్టుకొని లేదా మెట్ల మార్గం గుండా ఉన్నతమైనటువంటి సౌధాలకు ఎక్కుతూ ఉంటాం. మొదటి మెట్టు ఎక్కాం, పొరపాటున జారి కింద పడ్డాం, తమాయించుకొని దెబ్బ తగలకుండా లేచి మళ్ళీ ఎక్కుతాం. రెండో మెట్టుపై నుంచి కూడా జారి కింద పడతాం, అప్పుడు కూడా తమాయించుకొని జాగ్రత్తగా ఎక్కుతాం. ఈ విధంగా ఎక్కడం అలవాటు చేసుకున్న తర్వాత 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి వరుసగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పై సౌధం వరకు ఉన్నటువంటి ఈ విధంగా 100 మెట్లనన్నింటినీ కూడా ఎక్కామనుకుందాం. 99 మెట్లు ఎక్కాం. 100వ మెట్టు ఎక్కితే అక్కడ సౌధాన్ని సులభంగా సుఖంగా చేరుకోగలం. ఒకవేళ పొరపాటున 99వ మెట్టు దాటి 100వ మెట్టు పైన కాలు పెట్టినప్పుడు జారి కింద పడితే లేచేందుకు కూడా వాడి శరీరం సహకరించదు. కాబట్టి నాకు సేవ చేసేటువంటి వాడు సాత్విక భక్తితో ఉండి రాజసిక తామసిక భక్తికి వాడు లోను కాకూడదు. ఏ విధంగా అంటే వైకుంఠపాళి ఆడేటప్పుడు వాడు వైకుంఠపాళి నుంచి వాడు 1, 2, 3, 4 ఇట్లా తిరుగుతూ వెళ్ళి చిట్ట చివరిలో పరమపద సోపాన పటము అక్కడికి వెళ్ళాలి. పరమపదాన్ని చేరుకోవాలంటే 99వ గడి దాటి 100వ గడిని వాడు ఖచ్చితంగా దాటాలి. 100వ గడిలో అక్కడ తక్షకుడు ఆదిశేషుడు అనేటువంటి వాడు ఉంటాడు. వాడు నోట్లో పడితే మళ్ళీ కింద వచ్చి పడతాడు. ఇంకా వాడు అంత సులభంగా పైకి రాలేడు. వాడితో అనుసరించినటువంటి మిగతా వాళ్ళైనా వాడు దాటుకోగలరు, కానీ వీడు మాత్రం పైకి చేరుకోలేడు. కాబట్టి ఆ సమయంలోనే నా యొక్క భక్తి, నా యొక్క చరణాలను వాడు హృదయంలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పేసి
కపిలుడు తల్లి అయినటువంటి దేవహూతితో చెప్తున్నాడు. కాబట్టి పరమ వైష్ణవ ధర్మాన్ని వాడు పాటించాలి. పాంచరాత్ర ఆగమము ప్రకారము నా సేవలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉండాలి. నిత్యము కూడా సత్యవ్రతుడై ఉండాలి. ధర్మాచరణ చేస్తూ ఉండాలి. మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. మౌనంగా ఉండాలి. వీలైనంత వరకు ఏకాగ్రతతో ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో కూర్చొని నా యొక్క గుణ లీలా విశేషాలను ప్రతి క్షణము కూడా పునశ్చరణ చేస్తూ మనసులో నిరంతరము కూడా నా నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. ఎదుటివారిని ఏ విధమైనటువంటి ప్రకోపించేటువంటి గుణము కలిగినటువంటి బుద్ధితో వారిని కోప్పడరాదు, వారిని బాధ పెట్టరాదు. అంతేకాకుండా తనవారు పగవారు అనేటువంటి భావన మచ్చుకు కూడా వారి యొక్క మనసులో మెదలరాదు, పుట్టరాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. జీవులందరిలో కూడా నేను సర్వాంతర్యామినై ఉంటాను. సర్వాంతర్యామిగా ఉన్నటువంటి నేను అందరి జీవులలో ఉన్నప్పుడు అందరూ సమానమే, నా వాళ్ళు వేరే, వాళ్ళు వేరే అని చెప్పేసి వాడు అజ్ఞానంలో పడిపోకూడదు. అజ్ఞానంలో వాడు పడిపోయాడంటే నాకు దూరం అయిపోయినట్టే. ఎందుకంటే ఈ లోకంలో కొందరు డాంబికము కోసం అని చెప్పేసి ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి భక్తినే రాజసిక భక్తి అంటారు. వాడు లక్షలు, వేలు, కోట్లు అన్ని డబ్బులన్నీ కూడా ఎన్నో లక్షలు వాడు దాన్ని ప్రోగు చేసినటువంటి సొమ్మునంతా కైంకర్యాల కోసం అని చెప్పేసి వెచ్చిస్తూ ఉంటాడు. వాడు నా పూజ చేస్తాడు, కానీ ఎందుకోసం చేస్తాడు? 10 మంది చూసేందుకు పూజ చేస్తాడు, 10 మంది మెప్పుకోలు కోసం పూజ చేస్తాడు. ఇన్ని డబ్బులు ప్రోగు చేసి ఈ రాజసికమైనటువంటి భక్తి చేత నాకు పెద్ద పెద్ద కుంభములతో జలములను, అనేక రకములైనటువంటి సుగంధ ద్రవ్యములను కూడా అందులో కలిపి నాకు అభిషేకం చేస్తాడు. నాకు చక్కగా పువ్వుల చేత అలంకరింపజేస్తాడు. మంచి మంచి పట్టు పీతాంబరములన్నీ కూడా కట్టిస్తాడు. వాడు ఎన్ని చేసినప్పటికీ కూడా వారి పూజను నేను కనీసం వీసమెత్తైనా కూడా వారి పూజ నేను స్వీకరించను. ఎందుకంటే అందరి హృదయాల్లో అంతర్యామిగా నేనున్నాను. అందరినీ వాడు ఆదరించాలి. ఆ విధమైనటువంటి క్రతువు చేసేటప్పుడు ఎవరి పట్ల ద్వేషము లేకుండా, తను ఒక్కడే చేయకుండా 10 మందికి కూడా వాడు అవకాశం ఇచ్చి అందరితో కలిసి చేయించినప్పుడే నేను వాడి యొక్క పూజను స్వీకరిస్తాను అని కపిలుడు దేవహూతితో చెప్తున్నాడు. ఇలాంటి భక్తినే రాజసికమైనటువంటి భక్తి అని చెప్పనంటారు. మరి అంతేకాకుండా ఎదుటి వారిని మనస్సు నొప్పిపడేటట్లుగా మాట్లాడేది, వారి యొక్క మనసు హింసించేది, కొన్ని జంతువులను ఛేదన చేసి భేదనము చేసి వాటిని అగ్నిహోత్రంలో వేసి కొందరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు. అలాంటి భక్తి కూడా నాకు నచ్చదమ్మా. కేవలము వాడు నిత్యము శాంతుడై, నిర్మలుడై, పరమ ప్రశాంతతతో సత్యవాక్ పరిపాలకుడై ధర్మ మార్గంలో ఉంటూ నడిచేటువంటి వాడు ఎవడైతే యజ్ఞము చేస్తాడో అలాంటి యజ్ఞము, అలాంటి పూజ, అలాంటి నామం మాత్రమే నన్ను చేరుతుంది. వాడు పూజ చేయకపోయినా పర్వాలేదు, వాడు నా నామాన్ని నిరంతరం కూడా ఉచ్చారణ చేస్తుంటాడు. అలాంటి పరమ భాగవతోత్తముడే నాకు ప్రియమైనటువంటి భక్తుడు అని చెప్పేసి సాక్షాత్తుగా ఆ కపిలుడే, శ్రీమన్నారాయణ యొక్క అంశమైనటువంటి కపిలుడు దేవహూతితో చెప్తున్నాడు. ఎలాగంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా భక్తి యోగం అనేటువంటి ఒక యోగం ఉంటుంది. ఆ భక్తి యోగం వల్ల భగవంతుని చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా తాను 2 రకములైనటువంటి పూజల చేత భగవంతుని చేరుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఒకటి, సాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుని కొందరు సేవిస్తే, కొందరు నిరాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుని సేవిస్తారు. మరి నిరాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుని సేవించాలంటే ముందు సాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుని సేవించాలి. అనగా నా యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ఊహించుకోవాలి, ఎదురుగా మూర్తిని ఉంచుకోవాలి. నా మూర్తిని ఆపాదమస్తకము చక్కగా ఒక్కొక్క అవయవము జాగ్రత్తగా చూస్తూ దానినే మనసులో ధ్యానం చేస్తూ ఉండాలి. అంతేకాదు నాకు అభిషేకాదులన్నీ కూడా చేయాలి. ఈ విధంగా చేసేటువంటి సమయంలో ఆ యొక్క విగ్రహము లోపల నేను ఉన్నాను అనేటువంటి భావన చేత వాడు పూజ చేయాలి. అంతేగాని ఒక శిలతో చక్కగా ఒక విగ్రహాన్ని తయారు చేసేసి ఆ విగ్రహాన్ని మనం అభిషేకం చేస్తూ ఉంటాం. అభిషేకం చేసేటువంటి సమయంలో ఒక్కొక్క మారు విగ్రహాలకు అభిషేకం చేసేటప్పుడు పైన వస్త్రం లేకుండా కూడా అభిషేకం చేస్తుంటారు. ఇది మహాపొరపాటు. తప్పనిసరిగా ఆ విగ్రహాలకు ఒక వస్త్రము కట్టించి అభిషేకం చేయాలి. అంతేకాదు ఆ విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత అది రాతితో చేసినటువంటిది కావచ్చు, లేదా ఏదైనా ఒక పంచలోహములతో తయారు చేసినటువంటి మూర్తి కావచ్చు. అలాంటి మూర్తులను మనము అనేకంగా బట్టలతో కానీ ఆ సబ్బు అలాంటి వాటితో బరబర రుద్దుతూ ఉంటాం. ఇది చాలా తప్పు. మన శరీరాన్ని అయితే అలా రుద్దుకుంటామా? అంటే లోపల భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి భావన ఉంటే నీకు భగవంతుని ఆ విధంగా అతని పట్ల అపచారం చేయము. చాలా జాగ్రత్తగా భగవంతుని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని భక్తితో తొలవాలి. ఎక్కడ కూడా భగవంతునికి కించిత్తు కూడా అపచారము జరగకుండా ఆయన యొక్క సేవ చెయ్యాలి అని కపిలుడు చెప్తున్నాడు దేవహూతితో. ఈ విధంగా చేసేటువంటి వారు నాకు చాలా ఉత్తమోత్తమైనటువంటి భక్తులు అని చెప్పేసి చెబుతూ, ఆ విధంగా తయారు చేయబడినటువంటి మూర్తి కోసం వాడు ఎంచుకున్నటువంటి రాళ్ళు రప్పలు ఇవి
చలనము లేనటువంటివి, నిశ్చేష్టులుగా ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా అయితే మనం పడేశామో అక్కడే పడి ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళు రప్పలంటే నాకు చాలా శ్రేష్టము అని శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఎందుకంటే అలాంటి దివ్యమైనటువంటి రాళ్లతోనే భగవంతుని యొక్క మూర్తిని తయారు చేస్తారు కాబట్టి. అలాంటి రాళ్ళు రప్పలు నాకు చాలా ఇష్టం. వాటికంటే కూడా చలనము కలిగినటువంటి కొమ్మలు కలిగినటువంటి చెట్లంటే ఇంకా ఇష్టం అని చెప్పాడు. ముందుగా రాళ్ళు రప్పలంటే ఇష్టం అన్నాడు. ఆ తరువాత ఇవి అచేతనములు, కదలలేనటువంటివి, చేతనము కలిగినటువంటి చెట్లు చేమలంటే నాకు ఇష్టము అని చెప్పాడు. ఆ చెట్లు చేమల కంటే కూడా ఆ చెట్లు చేమలు కూడా ఎలాంటివంటే ఒక చోట విత్తనం వేస్తే అక్కడే ఆ చెట్టు పెరుగుతుంది. వీటిని ఏమంటారంటే స్థావరములు అంటారు. ఎక్కడ ఉన్నటువంటివి అక్కడనే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి చెట్టు మరికొంత సమయానికి ఇంకో చోటుకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి రాళ్ళు రప్పల కంటే స్థావరములైన చెట్లు చేమలు లతలు ఇవన్నీ కూడా నాకు ఇష్టం. ఆ లతల కంటే కూడా జంగమములు అంటే ఇక్కడ నుంచి అక్కడికి ముందు కదిలేటువంటివి పశుపక్షాదులు, క్రిమికీటకాదులు ఇట్లాంటివంటే ఇంకా ఇష్టము అని చెప్పాడు. వాటికంటే కూడా ముక్కుతో ఘ్రాణముతో ఆ విధంగా వాసన పీల్చేటువంటి జంతువులు అంటే ఇష్టము. వాటికంటే కూడా స్పర్శ కలిగినటువంటి జంతువులంటే ఇష్టము. వాటికంటే కూడా రసన నాలుకతో రుచి చూసేటువంటి జంతువులు అంటే నీళ్ళలో ఉండేటువంటి చేప అలాంటివి కొన్ని జంతువులు నాలుకతో వస్తువులను రుచి చూసి అవి తమకు ఆరోగ్యయోగ్యంగా ఉంటే అవి వాటిని తింటాయి, లేకపోతే తినవు. అలాంటివంటే నాకు ఇష్టము అని చెప్పాడు. వాటికన్నా కూడా ఈ జంతువులలో కూడా అనేక పాదములు కలిగినటువంటి, ఉదాహరణకు వచ్చేసి మనము వానపాము జరులు చెప్తుంటారు. ముఖ్యంగా జరులకు అనేక పాదములు ఉంటాయి. అలాంటి బహుళ పాదములు కలిగినటువంటి జంతువులంటే మహా ఇష్టము అని చెప్పాడు. బహుళ పాదములు కలిగినటువంటి జంతువుల కంటే కూడా చతుష్పాదములు, అంతేకాకుండా షట్పాదములు అంటే 6 కాళ్ళు కలిగినవంటే ఇష్టం. సాలీడు అలాంటివి అనమాట. తర్వాత గాలిలో ఎగిరేటువంటి సీతాకోక చిలకలు అలాంటివి 6 పాదములు కలిగినటువంటివి, భృంగములు అంటారు వాటిని. వాటికన్నా కూడా 4 పాదములు కలిగినటువంటి గోవులు ఇలాంటి పశువులంటే ఇష్టము అన్నాడు. వాటికంటే కూడా 2 కాళ్ళు కలిగినటువంటి మానవులు పరమశ్రేష్టము అని చెప్పాడు. మరి భగవంతుడనేటువంటి వాడు వీటన్నిటికంటే కూడా మానవుడికి అన్ని జంతువుల కంటే కూడా అంటే జ్ఞానం ఉన్నటువంటి జంతువులు అయినప్పటికీ కూడా జ్ఞానాన్ని ఉపయోగించుకోలేనటువంటి జంతువులకన్నిటికంటే కూడా మానవుడు పరమశ్రేష్ఠుడు. వాడికి నేను జ్ఞానం ఇచ్చాను. ఆ జ్ఞానం చేత వాడు నన్ను ఆశ్రయించి నన్ను చేరుకునేటువంటి మార్గాన్ని వాడు ఆలోచించాలి. కాబట్టి వాడంటే నాకు శ్రేష్ఠుడు అన్నాడు. తిరిగి ఆ 2 పాదములు కలిగినటువంటి మానవులలో 4 జాతులున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని చెప్పేసి. ఈ 4 జాతుల్లోకెల్లా బ్రాహ్మణ జాతి అంటే నాకు ఇంకా ఇష్టము అన్నాడు. మరి ఆ బ్రాహ్మణులందరూ అంటే భగవంతునికి ఇష్టమా అంటే కాదు. అందులో వేదము చదువుకున్నటువంటి వారంటే ఇంకా ఇష్టము అని చెప్పేసి అన్నాడు. నిరంతరము కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి అనేక మంత్రముల చేత వీరు ప్రస్తుతులు చేస్తూ ఉంటారు. నిరంతరము వేదాధ్యయనము చేస్తూ వేద మంత్రముల చేత ఆయన పొగుడుతూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణులలో వేదము చదువుకున్నటువంటి వారంటే నాకు చాలా ఇష్టము అని చెప్పాడు ఆయన. మరి ఆ వేదములు చదివేటువంటి వారికంటే కూడా వేదములలో ఉన్నటువంటి సారాంశాన్ని, అర్థాన్ని 10 మందికి విడమరిచి చెప్పేటువంటి వాడంటే నాకు ఇంకా ఇష్టము అన్నాడు. వాడే వేదార్థవాది అని చెప్పనంటారు. వేదార్థములను గూర్చి చక్కగా 10 మందికి అర్థమయ్యేటట్లుగా చెప్పేటువంటి వాడు, వాడంటే ఇంకా ఇష్టం అన్నాడు. ఆ వేదార్థము గురించి చక్కగా చెప్పేటువంటి వాడు కంటే కూడా స్వధర్మ పరాయణుడైనటువంటి వాడు, తన ధర్మములో తాను నడిచేటువంటి వాడు, తన కులధర్మాన్ని చక్కగా అనుసరిస్తూ నడిచేటువంటి వాడంటే ఇంకా ఇష్టము అని చెప్పాడు. వాడికంటే కూడా పురాణ ప్రవచనము చెప్పేటువంటి వాడు, భగవంతుని యొక్క లీలల గురించి చెప్పేటువంటి వాడంటే ఇంకా ఇష్టము అని చెప్పేసి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అంశలో ఉన్నటువంటి కపిలుడు దేవహూతితో చెప్తున్నాడు. ఆ పురాణ ప్రవచకుని కంటే కూడా ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమస్త కర్మములను కూడా ఆచరిస్తూ కర్మ ఫలితానంతా కూడా భగవంతునికి అర్పించేటువంటి భక్తుడంటే నాకు ఇష్టం అని చెప్పేసి కపిలుడు చెప్పాడు. కాబట్టి అమ్మ, వీళ్ళందరిలోకెల్లా పరమోత్కృష్టమైనటువంటి స్థానము, ఏ విధమైనటువంటి నిర్హేతుకమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉన్నటువంటి సహజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడే, నా సేవ చేసేటువంటి వాడే నాకు పరమ ఇష్టుడు అని చెప్పేసి సాక్షాత్తుగా కపిలుడే దేవహూతితో చెప్పాడు. చెప్పి కాబట్టి అమ్మ, నీవు ఈ విధమైనటువంటి భక్తి మార్గంలో ప్రయాణించు. ఈ భక్తి మార్గంలో నువ్వు ప్రయాణించినటువంటి కారణము చేత నీకు పునరావృత్తిరహితమైనటువంటి మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను. ఆ మోక్షము నీకు సేవలు చేస్తుంది అని చెప్పేసి కపిలుడు దేవహూతితో చెప్పాడు. ఈ జీవుడు ఆ విధంగా నడవకుండా తన ఇష్టం వచ్చినటువంటి మార్గంలో నడిచి ఈ జీవితం అంతా కూడా అనేకమైనటువంటి పనులు చేస్తాడు. ఒక్క భగవన్నామ సంకీర్తన తప్ప భజన చేయడు, భగవన్నామము వినడు, భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళడు. కనీసం ఇంట్లో ఒక్క పూటైనా 2 గడియల కాలం కూడా భగవంతుని ముందు కూర్చొని ఆయన గురించి ధ్యానం చేయడు.
అలాంటి వాడు ప్రతినిత్యము కూడా ఉదయము నుంచి సాయం సంధ్యా సమయం అయిపోయిన తర్వాత కూడా పడుకునేంత వరకు కూడా ప్రతి నిత్యము తను నిరంతరం కూడా సంపాదనలో మగ్నమైపోతాడు. తన భార్య, తన పిల్లలు, తన పశువులు, తన యొక్క ఆస్తులు వీటన్నిటి యొక్క పరిరక్షణలో నిమగ్నమైపోయి వాటిని సంపాదించుకోవడానికని చెప్పేసి అహర్నిషాదులు కష్టపడి 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 సమయానికి భోజనము చేయడం అనేటువంటిది కూడా వాడు మర్చిపోతాడు. మర్చిపోవడమే కాదు, వారి కోసం ఈ విధమైనటువంటి సంపాదనలో పడిపోయి శరీరమంతా కూడా శుష్కించిపోతుంది, శిథిలమైపోతుంది, అంత్యకాలం సమీపిస్తుంది. వాడికి అంత్యకాలంలో కూడా భగవన్నామస్మరణ చేసేటువంటి భాగ్యము దొరకదు. అలాంటి వాడు భగవంతుని నామం పట్టుకోలేక అంత్యకాలంలో అప్పుడు అనుకుంటాడంట, అరే రే ఇంతకాలం ఇంత తప్పు పని చేశాను, ప్రతినిత్యము కనీసము సూర్యోదయానికి వెంటనే భగవంతుడైనటువంటి సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేయలేదే, కనీసంలో కనీసము నా కులదైవం యొక్క మందిరానికి వెళ్ళలేకపోయినానే, ఏడాదికి ఒక్క మారైనా సరే కులదైవాన్ని చూడలేకపోయినానే, కనీసం భగవంతుని యొక్క మందిరంలో ఇంత నా యొక్క ద్రవ్యం ఇంత సంపాదించాను, అయ్యా నీకు విధమైనటువంటి 20% డబ్బు నీదే కదా అని చెప్పేసి కనీసం 20లో 10% డబ్బైనా కూడా ఆయనకు వేయలేకపోయానే. ఎందుకంటే మానవుడు సంపాదించినటువంటి డబ్బులో తప్పనిసరిగా 20% డబ్బు భగవంతుడికి ధార్మిక కార్యక్రమాలకు మనం వినియోగించాలి. మరి ఆ 20%లో కనీసం 10%, కనీసం 5% ఆయనకు సమర్పిస్తే అక్కడికైనా భగవంతుడు సంతోషిస్తాడు. అది కూడా నీకు చెయ్యలేకపోయినా అని చెప్పేసి అప్పుడు జీవుడు బాధపడడం మొదలు పెడతాడంట. అప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు. ఎందుకంటే దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూడియున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే వింతల్ మేన చెరించనప్పుడే చింతించన్వలెగదా నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ధూర్జటి కాళహస్తీశ్వర శతకము చేస్తూ ఈ విధంగా అంత్యకాలంలో సావుకు చాలా సమీపంగా ఉన్నటువంటి వాడు చాలా బాధపడతాడంట. ఓ భగవంతుడా, ఇంతకాలము నా యొక్క విలువైనటువంటి జీవితానంతా కూడా వృధా చేసుకున్నాను, కనీసం వచ్చే జన్మంలోనైనా సరే నిన్ను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తానయ్యా అని చెప్పేసి అప్పటికైనా సరే వాడికి కనువిప్పు కలుగుతుందో లేదో, అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని ఎప్పుడు పట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే యాత్రకు వెళతాము అంటుంటారు, కాశీకి వెళతాము అంటుంటారు, రామేశ్వర యాత్ర అంటుంటారు. ఇంట్లో వాళ్ళు కానీ, అతని స్నేహితులు కానీ, అతని బంధువులు కానీ అంటారు, నువ్వే ఇప్పుడు ముసలాడైపోయినావా యాత్రలకు వెళ్ళేందుకు అంటుంటారు. ముసలాడు కావాల్సిన పని లేదు. యాత్రలకు వెళ్ళాలంటే ఎప్పుడైతే మనసులో ద్యోతకమవుతుందో వెంటనే యాత్ర అనేటువంటిది మొదలు పెట్టాలంట. దంతంబుల్ పడనప్పుడే, మన నోట్లో పళ్ళు వరుస గట్టిగా ఉన్నప్పుడే, పళ్ళు పడిపోకముందే, దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢి ఉన్నప్పుడే. మనం యాత్రలకని వెళ్ళినప్పుడు మనము నడిచేటువంటి సమయంలో అవతలి వాడి యొక్క సహాయం లేకుండా మనం నడవాలి. అంటే ఒకరిని మనము ఆసరాగా తీసుకొని అడుగులు వేయకూడదు. అందుకే శరీరంలో పటుత్వం ఉండాలి. పటుత్వం ఉన్నప్పుడే యాత్రలు అనేటువంటివి చెయ్యాలి అంటున్నాడు. కాంతా సంఘము రోయనప్పుడే. వీడి ముసలాన్ని ఎందుకుగాని తీసుకొచ్చామని చెప్పేసి భార్య విసుక్కోకూడదు. నేను ఒక్కదాని వచ్చింటే బాగుండేది యాత్రలకు, అనవసరంగా ఇతన్ని వెంట పెట్టుకొని వచ్చానని చెప్పేసి ఆమె మనస్సు కూడా బాధపడకుండా ఉండేటువంటి వయస్సు ఉన్నప్పుడే భార్యతో కలిసి యాత్రలకు వెళ్ళాలి. ధర్మపత్నితోనే యాత్రలు చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. వింతల్మేన చరించనప్పుడే. శరీరములో అనేకమైనటువంటి వింతలు వచ్చేస్తాయంట. ఏంటి ఆ వింతలంటే, కొంత వయసు అయిపోయిన తర్వాత వినికిడి శక్తి కోల్పోతాం, చెవులు సరిగ్గా పనిచేయవు, చూపు మందగించిపోతుంది, ఆకలి మందగించిపోతుంది, కనపడవు, వినపడవు, తింటే అరగదు, తినకుంటే ఆయాసము. ఈ విధంగా వాడు ఆయాసపడతాడు, తినకుంటే నీరసం వచ్చేస్తుంది. ఈ విధమైనటువంటి కాళ్ళు పటుత్వాన్ని తగ్గిపోతాయి. వింతల్మేన చరించనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే. నేను ఇంకా చనిపోతాననేటువంటి ఆ యొక్క దృష్టి వాడి మనసులో భావనలో ప్రేరేపక మునిపే. అంతేకాకుండా కురుల్ వెల్వెల్ల కానప్పుడే, తలపైనటువంటి జుట్టు నెరయక మునిపే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యాత్రలు చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ విధంగా యాత్రలు చేయడం వల్ల వాడు చేసుకున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. అక్కడ ఎంతోమంది పుణ్యపురుషులు ఆ యాత్రా స్థలంలో తిరిగి వచ్చింటారు. వారి యొక్క ధూళి శరీరానికి తాకి శరీరానికి కానీ అవయవాలకు కానీ పట్టినటువంటి ఆ యొక్క కల్మషములు పాపాలన్నీ పరిహారం అయిపోతాయి. కాబట్టి యాత్రలు చెయ్యాలి అంటాడు. అమ్మా, ఈ విధంగా నీవు పరమ వైష్ణవ ధర్మాన్ని పాటించి నిరంతరము కూడా నా యొక్క ధ్యానములో ఉండని చెప్పేసి దేవహూతికి చెప్పాడు. మరి ఆ విధమైనటువంటి మార్గంలో ఉండకుండా చెడు మార్గంలో ప్రయాణించేటువంటి వాడు చిట్ట చివరి సమయంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణ చేసేందుకు కూడా వాడికి మనసు సహకరించదు. ఎందుకు అంటే, ఇంతకాలం ఇంత డబ్బు సంపాదించాడు, ఇంత ఐశ్వర్యాన్ని కూడబెట్టాడు, ఇది ఎవరెత్తకపోతారో ఏమో అనేటువంటి దిగులు మనసులో పట్టుకుంటుంది.
ఒకవేళ వాడికి సంతానం ఉండి వాడి భార్యా పిల్లలందరూ వాడి చుట్టూ ఉన్నారనుకోండి, పోనీ ఆ భార్యా పిల్లలందరూ కూడా ఈ యొక్క ఆస్తిని పంచుకుంటారా, లేదా వీళ్ళను కొట్టి కానీ వీళ్ళని చంపేసి కానీ ఎవరైనా ఈ డబ్బు దోచుకొని పోతారనేటువంటి భయము మనసులో పెరుగుతుంది. అంతేకాదు నేను చనిపోయిన తర్వాత వీళ్ళని ఎవరు చూసుకుంటారు, ఈ సంపాదనంతా ఎవరు రక్షణ చేస్తారని చెప్పేసి ఆ భయము మనసులో ఎక్కువైపోయి వాడు ఇంకా కృషించిపోయి ఆ విధమైనటువంటి ఆలోచనలోనే ఉండి భగవన్నామాన్ని పట్టుకోలేడు. ఆ విధంగా వాడు ఇంట్లో ఒక మంచం మీద పడేస్తారు. ఎంతకాలమైతే ఇంతవరకు తను ఎవరినైతే ఆశించి తను ఎవరి కోసమైతే కష్టపడి వాళ్ళందరినీ పోషించారో ఆ సమయంలో అంతమంది విసుక్కుంటూ వాడు ఎవరినైతే పోషించాడో వాళ్ళు విసుక్కుంటూ అంత ముద్ద పాడేస్తే పిండము తిన్నట్టుగా తింటూ ఉంటాడు. ఒక మూలకు పడి ఉంటాడు. ఎవ్వరూ వాడిని పట్టించుకోరు. ఎవ్వరూ పలకరించరు. శరీరంలో వణుకుడు మొదలవుతుంది. విపరీతమైనటువంటి భయం ఎక్కువైపోతుంది. కళ్ళు సరిగా కనిపించవు. చూపు తగ్గిపోతుంది. తనను చూసేందుకు బంధువులు వచ్చి ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. గొంతులోంచి మాట బయటికి రాదు. కఫము అడ్డపడిపోతుంది. గొంతు గుర్రని శబ్దం వస్తూ ఉంటుంది. వనకడ ఎక్కువైపోతుంది. ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో వాడు ఎప్పుడైనా కొంచెము ఒకానొక సందర్భంలో బయటికి పోవాలి, కొద్దిగా నడవాలని చెప్పేసి మంచంలోంచి లేస్తామంటే లేచేందుకు ఓపిక ఉండదు. మంచంలో నుంచి లేచి గుమ్మం వైపు చూస్తామంటే తల తిప్పేందుకు కూడా వాని యొక్క శరీరము సహకరించదు. ఒక్కొక్క మారు గుమ్మం వైపు చూశాడా, గుమ్మం దగ్గర ఇద్దరు మంచి దండములను పట్టుకొని యమభటులు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు వీని ప్రాణం తీసుకొని పోదామా అని చెప్పేసి. వారిని చూసేసరికి వీడి యొక్క శరీరము ఇంకా కొద్దిగా ఆ యొక్క శరీరం అనేటువంటిది కుంచుకొని పోయి అది విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనైపోయి వానికి మూత్ర విసర్జన అయిపోతుంది, మల విసర్జన అయిపోతుంది. ఎప్పుడైతే మలమూత్ర విసర్జన అయిపోయి వాడు భగవంతుని నామము కూడా పట్టుకోలేక గుండె జారిపోయినంత పని అయిపోయి గుండె ఆగిపోతుంది. క్షణములో ఆ ఇద్దరు భటులు వచ్చేసి పాశంలేసి వాడిని లాక్కొని పాశములన్నీ కూడా వానిపైన ప్రయోగించి వాని యాతనా శరీరంలోనికి తీసుకొని అక్కడి నుంచి నేరుగా యమపురికి తీసుకొని పోతారు. ఈ విధంగా ఆ యమపురికి 99,000 మైళ్ళ యోజనాల దూరంలో ఉన్నటువంటి యమపురికి కేవలము 3 ముహూర్తాల కాలంలో ఆ పాపిని తీసుకొని పోయి దారిలో వాని అనేక దెబ్బలు కొడుతూ కొరడాలతో కొడుతూ ముళ్ళు రాళ్ళు కలిగినటువంటి వేసవి కాలంలో మండు టెండలో ఆ విధంగా ఉన్నటువంటి ఇసుక వేడివేడి ఇసుకలో వాడిని నడిపించుకొని తీసుకొని పోతుంటే అప్పుడు వాడు అనుకుంటాడంట, అయ్యయ్యో ఎంత పని చేశాను, భయంకరమైనటువంటి ఇన్ని పాపాలు చేసినాను కాబట్టి ఈ విధమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నాను, ఇన్ని పాపాలు ఉంటాయని తెలిసింటే ఈ విధమైనటువంటి తప్పుడు పని చేసేటువంటి వాడిని కాదు కదా, ఎన్ని పాపాలు చేశాను, ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారా అని చెప్పేసి అప్పుడు రోదన చేస్తే వారిని రక్షించేటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండరు. కాబట్టే శరీరం సహకరించినప్పుడే యాత్రలు అనేటువంటివి చేయాలి, పుణ్యాన్ని మూట కట్టుకోవాలని చెప్పేసి కపిలుడు దేవహూతితో చెప్పాడు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క కపిల దేవహూతి సంవాదంలో భాగంగా సాంఖ్యయోగంలో జీవుడు సక్రమమైనటువంటి మార్గంలో నడిచినటువంటి కారణం చేత వాడు పునరావృత్తిరహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాడని చెప్పేసి కపిలుడు దేవహూతితో చెప్తూ మరొక్కసారిగా ఆ యొక్క జీవుడు ఎలా పుడతాడనేటువంటి విషయాలన్నింటినీ కూడా తల్లితో చెప్పాడు. ఆ విషయాలను మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.